నమస్కారం. నేను రమారావి. మామూలుగా మనం ఏదైనా ఒక కంపెనీలో పనిచేస్తున్నాం. లేదా మన ఇంట్లోనే మనం పని చేసుకుంటుంటాం. పని చాలా ఎక్కువ పని చేస్తాం అనుకోండి. చాలా అప్లాజ్ తీసుకుంటాము. ఇదంతా మనమే చేస్తున్నామని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా మన వల్లే నడుస్తోంది. ఈ నమ్మకంతోటి చాలా అంటే మనకది ఆక్సిజన్ లాగా పనిచేస్తుంది. మనం లేపోతే వీళ్ళకి ఒక్కరోజు గడవదు. మనతోటి ఈ కథంతా నడుస్తోంది. మనం కింగు, మనం సూపరు. ఇలాంటి భావాలు ఆడ, మగ, పిల్ల, మేక అందరికీ కలుగుతాయండి. మనతోటే అంతా ఉంది అని. కాకపోతే మనకి ప్రకృతికి సహజమైన సూత్రం ఒకటుంటుంది. దాన్ని గ్రహించుకోము మనం. ఎప్పుడైనా అవతల వాళ్ళు కాస్త నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళు సరిగ్గా బిహేవ్ చేయకపోయిన వెంటనే కుదేలైపోయి, డల్ అయిపోయి, డిప్రెషన్‌లోకి కూరుకుపోయి ఏమిటేమిటేమిటేవో అయిపోతూ ఉంటాం. ఈ ప్రకృతి సూత్రాన్ని గనక మనం ఒక్కసారి తెలుసుకున్నామంటే, మనం ఎక్కిపోము, దిగిపోము. ఎక్కటము, దిగటము 2 తప్పేనండి. మనం దిగనాసిల్లిపోకూడదు, దిగజారిపోకూడదు, దిగబడిపోకూడదు ఎక్కడాను. అలాగని ఎక్కిపోయి, రేచిపోయి ఇంకేమిటో అయిపోయి, నేను సూపరు, నా వల్లే ఇది నడుస్తుంది, నేను లేపోతే ఈ బ్రహ్మాండం అసలు కదలను కూడా కదలదు అన్న నమ్మకంతోటి, అత్యుత్సాహంతోటి ఉండటం కూడా తప్పే. న్యూట్రల్‌గా ఉండాలి. ఈ న్యూట్రల్‌గా ఉండాలనే విషయానికి చాణక్యుల వారు ఒక బ్రహ్మాండమైన సూత్రం చెప్తారు. ప్రపంచంలో నీతో పని అయిపోయాక, నీతో అవసరం తీరాక నీ వైపు ఎవ్వరూ చూడరు. నీ దగ్గర డబ్బైపోతే, ఇది పాతకాలం కాబట్టి ఏదో వేశ్యా సూత్రం చెప్తారనుకోండి. డబ్బులు చూసి వచ్చిన స్త్రీలు నీతో ఉండరు. నీ దగ్గర డబ్బులు అయిపోయినాయా గోవింద నిన్ను బయటికి నెట్టేస్తారు. మన పాతకాలపు బోలెడని కథలు, సినిమాలు వాట్లల్లో మనకు తెలుసు. ఇవాళ రేపు తెలిసేమో, మరి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, జనరల్ పీపుల్కి తెలీదు. ఈ భార్యల్ని ఇంటి కుటుంబంలో ఉన్న వాళ్ళని కాకుండా బయట స్త్రీలను చేరదీసినప్పుడు వాళ్ళెవరు ప్రేమాతిశయాలతోటి రారు. వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు చూసొస్తారు. డబ్బో, అధికారమో, వాళ్ళ వల్ల వచ్చే అవకాశాలు. ఆ అవకాశం అడుగంటిపోయాక, ఆ డబ్బుకి కాలం చెల్లిపోయాక, అధికారానికి కాలం చెల్లిపోయాక, డబ్బులు అయిపోయాక ఇక వాళ్ళ మొహం వీళ్ళు చూడరు. ఎప్పుడు కూడా డబ్బును చూసి వచ్చేవాళ్ళు డబ్బైపోగానే మానేస్తారు. మనం రోజు డబ్బులు ఇస్తేనే న్యూస్ పేపర్ వస్తుంది. డబ్బులు ఎప్పుడు కట్టమో అప్పుడు న్యూస్ పేపర్ రాదు. అలాగే ఇది కూడా. నిండుగా పళ్ళు కాసిన చెట్టు ఉందనుకోండి, దాని నిండా అన్ని పక్షులే ఉంటాయి. ఎప్పుడైతే మామిడి పళ్ళ కాలం అయిపోతుందో, మామిడి పూత, కాయ అన్నీ రాలిపోయాక ఆ మామిడి చెట్టు మీద ఒక్క పెట్టు ఉండదండి. పళ్ళు అయిపోయాయంటే ఇక లాభం లేదు, అంతే. అలాగే మనుషులు కూడా నీలో శక్తి తగ్గాక, నీ మీద అప్పటిదాకా డిపెండ్ అయ్యి అన్ని పనులు చేయించుకున్న వాళ్ళు నీ వల్ల పని అవటం లేదు అని తెలిసాక వీళ్ళు మానేస్తారు. నీతోటి అవసరం ఉన్నన్నాళ్లే ప్రతి వాళ్ళు నీతో ఉంటారు. అవసరం తీరిపోయాక నీతో ఎవ్వరూ ఉండరు. ఇది లోక సహజమైన సూత్రం. అందులో వాళ్ళు చెడ్డవాళ్లనో వీళ్ళు మంచివాళ్లనో కాదండి. అవసరం తీరాక వదిలేసే వాళ్ళని చెడ్డవాళ్ళు అనడానికి వీల్లేదు. పని అయిపోయింది, మానేసాం, అంతే. ఇంకా అందులో ఏం లేదు. ఇది ఒక వ్యాపార సూత్రంతో ప్రపంచం నడుస్తుంది. మనం ఇది వీళ్ళంతా నా మీదే డిపెండ్ అయి ఉన్నారని ఎక్కిపోయామనుకోండి, వాళ్ళందరూ వదిలేయంగానే మనం దిగిపోతాం. వెంటనే మనకి డిప్రెషన్ వస్తుంది. తృణీకరించబడుతున్నాము, నిరాకరించబడుతున్నాము, ఆశాభంగాన్ని తట్టుకోలేకపోవటము, ఇలాంటి భావాలు వచ్చి మానసికమైన సమస్యల్లో కూరుకుపోతాం. సింకింగ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. దిగిపోతున్న భావన, కుంగిపోయే భావాలు ఇవన్నీ వచ్చేస్తాయి. బట్ మనం ఏంటంటే బేసిక్ రూల్ ఏమిటి, మనతో వీళ్ళకి పని అయిపోయింది, అందుకే వీళ్ళెవరూ మన దగ్గరికి రావట్లేదు అని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎట్లా ఉండాలి, దీని మీద ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. అంటే ఏంటండి, ఎవరైనా అందరూ వస్తున్నప్పుడు ఉత్సాహంగా ఉండద్దా అంటారు. ఉత్సాహంగా ఉండు, అత్యుత్సాహంగా ఉండకూడదు. ఇదంతా నా వల్లే, ఇదంతా నేనే అని అనుకోకూడదు. నువ్వు ఏం చేయాలో అది చెయ్యి, ఎంత చేయాలో అంతే చెయ్యి, ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఇది భలే కష్టం కదండి. చెప్పటం ఎంత హాయి, చాలా సులువు. కెమెరా ముందు కూర్చొని కబుర్లు చెప్పడం మరీ ఈజీ, చాలా ఈజీ. చేసేటప్పుడు ఉంటుందండి ఈ కష్టం. మనని అవతల వాళ్ళు పొగిడేయంగానే, నువ్వు నీ వల్లే నా జీవితం నిలబడింది, నీ వల్లే నా రోజు గడిచింది, నువ్వు నా లక్కీ చంవి అలాంటి పదాలు విన్నప్పుడు పొంగిపోయి ఆంజనేయ స్వామిలాగా ఇంత ఎత్తున ఎదిగిపోతాం. ఆ ఎదిగిపోకుండానూ ఉండలేం. నువ్వు ఒట్టి వేస్ట్ క్యాండిడేట్వి, నీ వల్ల ఒక్క పని అవ్వలేదు, నీ వల్లే నా డే చెడిపోయింది అంటే చాలా కుంగిపోతాం. ఈ మధ్య మార్గంగా ఉండాలంటే మనకేం కావాలండి, బ్యాలెన్స్ కావాలి. దీనికోసం ట్రై చేయాలి. దీనికి ట్రై చేయాలంటే ఏమిటి, మన మీద మనకి పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. వీళ్ళందరూ వస్తున్నారంటే వీళ్ళందరికీ పనులు ఉన్నాయి మన దగ్గర, ఎంత మటుకు ఉండాలో అంత మటుకుందాం. వీళ్ళెవరు రావట్లేదంటే వీళ్ళందరికీ పనులు అయిపోయినాయి, అందుకే లేదు. మనకు మనుషులు కావాలంటే మన దగ్గర ఉన్న కాస్తతోటి సంతృప్తి పడే వాళ్ళు ఎవరినో ఇంకో గుంపును చూసుకుంటూ ఉండాలి మనం. కొన్నాళ్ళు పోయాక ఆ గుంపులు కూడా దొరకరండి. పాత కథలు నెమరేసుకుంటూ ఉండాలి.
దీని బదులు ఈ బాధలు పడకుండా బ్యాలెన్స్డ్గా ఉంటుంది నేర్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. చాణక్య నీతులన్నీ కొంచెం విచిత్రంగా కనపడతాయండి. అంటే మనం ఏం చేయాలి అనేది మనకు అర్థం కాదు. నీ దగ్గర డబ్బులు ఉంటేనే జనాలు వస్తారు, లేకపోతే రారు అంటే ఎప్పుడు డబ్బులే పెట్టుకుని ఉండాలంటే మన వల్ల ఎటా అవుతుంది? డబ్బులు చూసి వచ్చేవాడు ఎందుకు అనిపిస్తుంది ఒక దశలో. అందుకని దానికి వెళ్ళకూడదు. ఆయన ఏం చెప్పాడో అంతరార్థం మాత్రం తెలుసుకోవాలి మనం. బ్యాలెన్స్డ్గా ఉండండి. పొగిడినప్పుడు ఆనందపడి రెచ్చిపోవద్దు, చిన్నబుచ్చినప్పుడు దిగనాసి వెళ్ళిపోకూడదు. మధ్య మార్గంగా ఉండాలి. మన మీద మనం నమ్మకంతో, దైవం పట్ల లేకపోతే ఏదో ధర్మం పట్ల, నీతి నిజాయితీల పట్ల ఒక నిబద్ధత కలిగి బ్యాలెన్స్డ్గా ఉంటే వీటిని మనం సాల్వ్ చేసుకోగలుగుతాం. లేకపోతే బాధపడుతూ ఉంటాం. బాధపడకూడదు. మనం మనుషులుగా చక్కగా హాయిగా చివరి వరకు హ్యాపీగా ఉండాలంటే బ్యాలెన్స్డ్గా ఉండటమే చాలా మంచి విషయం అండి. ఆలోచించండి. ఒక్కొక్కసారి మనకేదో కొంచెం దిగులుగా ఉన్నప్పుడు పూర్వగాథలు, ఇంతకుముందు ఎవరెవరు మనని ఇలా చేశారు, ఎవరెవరు మనని పక్కకు తోసేశారు, ఎవరెవరు వాడుకుని వదిలేశారు, అవన్నీ గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకుని వాళ్ళని తిట్టమని చెప్పట్లేదండి, పొరపాటును కూడా చేయకూడదు ఆ పని. గుర్తు చేసుకుని వాళ్ళకి ఏ పని అయిపోవటం వల్ల వాళ్ళు మనని వదిలేశారో ఆలోచించండి. సో ఇది రూట్ కాజ్ అని కనుక అర్థమైందా మనకి ఈజీగా రూట్ కాజ్ కనుక అర్థమైందా మనకి హాయిగా ఉంటుంది. మనం నిద్రగా ఉండగలుగుతాం. ఎవరితోటైనా సరే ప్రాబ్లం వచ్చింది అంటే లేదా హ్యాపీగా ఉంటున్నాము అంటే దానికి రూట్ కాజ్ ఉంటుంది. వాట్ ఈస్ ద రూట్ కాజ్ అనేది ఆలోచించారా? బ్యాలెన్స్గా ఉండటం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది మనం అన్ని చోట్ల అప్లై చేయొచ్చండి. ఫ్రెండ్స్ తోటి, కొలీగ్స్ తోటి, చుట్టుపక్కల వాళ్ళతోటి, మన సబార్డినేట్స్ తోటి, మన సుపీరియర్స్ తోటి, నాబోటి వాళ్ళు ఫాలోవర్స్ తోటి అందరూ ఆలోచించవచ్చు. బ్యాలెన్స్డ్గా ఉండటానికి ట్రై చేయండి. ఈ చాణక్య నీతి సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.